మీకు అప్డేట్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే బెల్ బటన్ నొక్కండి. రాజేష్ లెక్కలు సబ్స్క్రైబ్ చేసుకోండి. బీటెక్, డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్, ఎస్ఎస్సి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మ్యాథమెటిక్స్ నా వీడియోస్ ఉంటాయండి. వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇది ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో ఉంటుందండి. ఇది ర్యాండమ్ వేరియబుల్స్ అనేది ఇది బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్ అండ్ ఇంటర్మీడియట్ వీళ్ళందరికీ ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఇది కంపల్సరీ మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. బీటెక్ వాళ్ళకైతే, ఇంటర్మీడియట్ వాళ్ళకైనా కూడా, పాలిటెక్నిక్ వాళ్ళకైనా కూడా ఈ ర్యాండమ్ వేరియబుల్స్ నుండి ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. రైట్, ఏ ర్యాండమ్ వేరియబుల్ x has the following probability function x 0 1 2 3 4 5 6 7 p of x 0 k 2k 2k 3k k square 2k square 7k square plus k. Determine here 6 questions here. First we find here k value and x less than probability of x less than 6, probability of x greater than or equal 6, probability of 0 less than x less than 5 and 0 probability of 0 less than or equal x less than or equal 4. Next third one, probability of x less than or equal k greater than 1 by 2. Find the minimum value of k. Fourth one, determine the distribution function of x. Fifth one, mean and sixth one, variance. మనకి ఈ క్వశ్చన్స్ అన్ని ఇవే అన్ని ఇవ్వడండి. ఇందులో మనకి కనీసం 3 కానీ 4 కానీ ఖచ్చితంగా మాత్రం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఇక రిమైనింగ్ అనేది మీన్, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఇక్కడ ఈ కండిషన్స్ తోటి ఉన్న క్వశ్చన్స్ మాత్రం మనకి 1 or 2 ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. సొల్యూషన్ చూస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ క్వశ్చన్ టేబుల్ ఇక్కడ రఫ్ వర్క్ రాశారండి. ఎందుకంటే మనం ప్రతి ప్రాబ్లం చేసినప్పుడు ఇది మనకి యూజ్ అవుతుంది. బట్ సొల్యూషన్ రోమన్ నెంబర్ 1, solution problem number 1, what is that? Find k. See here, since summation I is equal 0 to n p of xi equal to 1. ఇది మనకి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మన ప్రిన్సిపల్ అండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, సి p of xi, p of 0 plus p of 1 plus p of 2, p of 3 plus p of 4, p of 5 plus p of 6 plus p of 7 equal 1. What is p of 0? 0, p of 1 plus k plus 2k plus 2k, p of 3 plus 3k plus k square plus 2k square plus 7k square plus k equal 1. Okay, see that implies 5k, 8k, 9k. Okay, see here 3 plus 7, 10k square, 10k square plus 9k equal 1. That implies 10k square plus 9k minus 1 equal to 0. See here, that implies 10k square plus 10k minus k minus 1 equal to 0. See, 10k common here, this one only, these two values, 10k, k plus 1 minus 1 equal to k plus 1 equal to 0. See, 10k minus 1 into k plus 1 equal to 0. See here, 10k minus 1 equal to 0, k plus 1 equal to 0. Okay, see, that implies 10k equal to 1, k equal to minus 1, k equal to 1 by 10, that equal to 0.1. Okay, see here, only we have to take in positive values, don't take negative values, these values, because 0 less than or equal to probability of e less than or equal to 1 or 0 less than or equal to probability of x less than or equal to 1. What is the condition of probability? 0 to 1. 0 to 1 మధ్యనే మనకి k వాల్యూ అనేది రావాలండి. అలా రాలేదు అంటే మనం రాంగ్ అనే చేసి ఉండాలి. లేదు అంటే అది ప్రాబిలిటీలో పోయి k వాల్యూ ఫైండ్ అవుట్ కాదండి. అందుకే మనకి ఏంటి, నెగిటివ్ వాల్యూస్ లేదా 0, 1 కంటే ఎక్కువ వచ్చినాయి కూడా k వాల్యూస్ మనం తీసుకోవద్దండి. ఓకే, ఇది k వాల్యూ వాట్ ఇస్ దట్? 1 by 10 or 0.1. Okay, right, next solution second one. Solution second one.
What is that? First, x less than 6. Okay, x less than 6 means what is it? 5 0 to 5 వరకు తీసుకోవాలి. 6 తీసుకోవాలి. 6 కంటే లెస్ దెన్ 6 కంటే తక్కువ తీసుకోవాలి. ఎక్కడి వరకు మనం 5 వరకు తీసుకోవాలండి. ఓకే రైట్. దట్ ఈక్వల్ probability of p of 0 p of 1 plus p of 2 plus p of 3 plus p of 4 plus p of 5. ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే స్టార్టింగ్ టు 6 వరకు తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి లెస్ దెన్ అన్నాడు కాబట్టి 5 వరకు తీసుకోవాలి. 0 plus k plus 2k plus 2k plus 3k plus k square. What is that? This is 8k. 8k plus k square, that equal, what is k value? K value 1 by 10. 8 into 1 by 10 plus 1 by 10 whole square, that equal 8 by 10 plus 1 by 100, that equal 100. 80 plus 1, that equal 81 by 100, that equal 0.81. Okay, see here. Next question, probability of x greater than or equal to 6. ఈ ప్రాబ్లమ్ని మనం 2 టైప్స్గా చేస్తామండి. ఏంటంటే ఒకటి ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x లెస్ దెన్ 6 ఒకటి. ఇంకొకటి x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ 6 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 7. 2 టైప్స్ చేస్తాం. సో 1 మైనస్ వాట్ ఈస్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ x లెస్ దెన్ 6 81 by 100, that equal 100 minus 81 by 100, that equal to 19 by 100, that equal 0.19. okay, or సార్ మనకి ఇది ఇవ్వకుండా ప్రాబిలిటీ ఆఫ్ x లెస్ దెన్ 6 ఇవ్వకుండా క్వశ్చన్ లో మనం డైరెక్ట్ ఇక్కడ నుండి ఇచ్చాడు ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 6. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు పోయిందండి ప్రొసీజర్ మనం చేసేది. ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 6, that equal ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 6 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 7, that equal x equal 6. What is that probability of x equal 6? 2k square, 2k square plus 7k square plus k, that equal 9k square plus k. What is k value? 1 by 10. 9 by 1 by 10 whole square plus 1 by 10, that equal 9 by 100 plus 1 by 10, that equal LCM 9 plus 10 by 100, that equal to 19 by 100. సేమ్ వచ్చాయి కదండి. ఓకే, మనకి కండిషన్ ఇవ్వనప్పుడు మనం ఇది చేయడానికి ఛాన్సెస్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ 0 లెస్ దెన్ x లెస్ దెన్ 5. ఓకే, 0 లెస్ దెన్ x లెస్ దెన్ 5, దట్ ఈక్వల్ అంటే ఏంటి? 0 కంటే ఎక్కువ 5 కంటే తక్కువ తీసుకుందాం. ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 లేదా ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 4. దీన్నే మనం ఇంకా రాస్తాం p of 1 p of 2 ప్లస్ p of 3 ప్లస్ p of 4. ఓకే, see it, what is 1 p of 1 k plus 2k plus 2k plus 3k, that equal to 8k, that equal 8 by 10, that value 0.8. next question, probability of what is that 0 less than or equal to x less than or equal to 4. ఇక్కడ less than or equal to అని అడిగారంటే స్టార్టింగ్ 0 నుండి 0 to 4 వరకు తీసుకోవాలి. ఒకవేళ ఏంటంటే 0 less than x less than or equal to 4 అంటే 0 తప్ప రిమైనింగ్ 0 తప్ప 1 to 4 వరకు తీసుకుంటాం. ఎందుకంటే ఈక్వల్ టు అని అడిగాడు. ఇది కాకుండా ఫర్ సపోజ్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చి ఇక్కడ లెస్ దెన్ ఇచ్చాడు అనుకోండి, ఈ 4 ని లీవ్ చేసేసి 0 1 2 3 వరకు తీసుకుంటాం. అంటే లెస్ దెన్ 4 వరకు తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి రెండు కూడా తీసుకున్నాం. 0 p of 1 plus p of 2 plus p of 3 plus p of 4, that equal 0 plus k plus 2k plus 2k plus 3k. Okay, see here, what is that? 8k, that equal 8 by 10. K value what is that? 1 by 10. This is the second solution. Next, third solution అండి. థర్డ్ సొల్యూషన్ ఏంటి మరి మనకి? ప్రాబిలిటీ ఆఫ్ x less than or equal to k greater than 1 by 2, that equal to 0.5. 1 by 2 వాల్యూ ఏంటి? వాట్ ఇస్ దట్? 0.5. ఏమన్నాడు మళ్ళీ ఇంకా దీంట్లో
మినిమం వాల్యూ, ఫైండ్ ద మినిమం వాల్యూ అన్నాడు. మినిమం వాల్యూ అంటే ఎలా సార్, నాకు అది అర్థం కావట్లేదు. మినిమం వాల్యూ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన కండిషన్ చూడండి, ఏంటిది 1/2 అంటే 0.5. 0.5 కంటే ఎక్కువ వస్తే అక్కడికి ఆపేసేయండి ప్రొసీజర్. ఎలా సార్ ఎక్కువ ఎలా వస్తుంది మనకి అంటే x ఈక్వల్ టు ఒకసారి 1, 0 కాదండి, ఎందుకంటే ఇక్కడ 0 అని ఇచ్చారు కాబట్టి దాన్ని తీసుకో మనం. x ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే k ఉన్న చోట ఏం చేయండి, 1 2 3 4 5 6 7, మనం 7 వరకు, మన టేబుల్లో 7 ఇచ్చారు కాబట్టి 7 వరకు చేసుకుంటూ వెళ్దాం. ఎలా చూడండి, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1 అంటే 0 ప్లస్ k దట్ ఈక్వల్ టు 1/10 దట్ ఈక్వల్ టు 0.1. 0.1 0.5 కంటే తక్కువనే కదా, ఎక్కువ కాదు కాబట్టి మళ్ళీ మనం చేద్దాం. ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, p ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 2. 0 ప్లస్ k ప్లస్ 2k that equal to 3k that equal to 3/10 that equal to 0.3. 0.3 అనేది కూడా 0.5 కంటే తక్కువ కదా. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 3, p ఆఫ్ 0 ప్లస్ p ఆఫ్ 1. మీరు ఇలా రాసినా ఒకటేనండి, దట్ మీన్స్ x వాల్యూయే. ప్రాబిలిటీ ఆఫ్ 2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 3. ఓకే, 0 ప్లస్ k ప్లస్ 2k ప్లస్ 2k ప్లస్ 2k k 2k plus 2k. What is that? 5k that equal to 5/10. That means 0.5. 0.5 వచ్చింది కానీ 0.5 కంటే ఎక్కువ కాదు కదా, అది ఈక్వల్ కదా. కానీ మనకి ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని వస్తే ఇక్కడ కాపేస్తే పర్లేదు, కానీ సారీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అన్నా కూడా మనం ఇక్కడ కాపేస్తే పర్లేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు, గ్రేటర్ దెన్ అన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కండిషన్ చూద్దాం. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 4. దట్ మీన్స్ p ఆఫ్ 0 ప్లస్ p ఆఫ్ 1 ప్లస్ p ఆఫ్ 2 ప్లస్ p ఆఫ్ 3 ప్లస్ p ఆఫ్ 4 that equal to 0 plus k plus 2k plus 2k plus 3k. What is that? 8k that equal to 8/10 that equal to 0.8 greater than 0.5. Okay, therefore ఇక్కడ k దగ్గర ఏముంది, మరి మనకి k దగ్గర ఏముంది 4. therefore minimum value of k equal 4. ఇదండి థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫోర్త్ సొల్యూషన్ ఏంటి, డిటర్మైన్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ x అన్నాడు కదా. సో మన ఒక టేబుల్ ఉంటుందండి, ఆ టేబుల్లో ఇప్పుడు చేద్దాం. సొల్యూషన్ ఫోర్త్ వన్, ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ x ఈస్ గివెన్ బై x 0 1 2 3 up to 7 here. This is p of x equal 0 to 7k² plus k. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఒకదాన్ని ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. మన ప్రాబిలిటీ లెంత్ ఏంటండి, వాటిని ఏమంటాం, దాన్ని 0 to 1 అని చెప్పేసి చెప్పుకుంటాం, అంతేనే కదా. లిమిట్స్ 0 to ఏంటి, కండిషన్ ఏంటి, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 1. ఓకే, ఈ మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ 1 వచ్చేలాగా చేయాలి. అది ఎండింగ్ 1 వస్తాను, చూద్దాం ఒకసారి ఎలా వస్తాను. p ఆఫ్ 0 0. ఇప్పుడు ఏంటి, 0 ప్లస్ p ఆఫ్ 1 వాల్యూ ఏంటి, వాట్ ఇస్ దట్, k that equal to k equal to 1/10 that equal to 0.1. ఇది అవసరం లేదండి, 1/10 అని పెడదాం. నెక్స్ట్ k ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్, నేను ఎలా చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఉన్న ఆన్సర్ని ఇక్కడ తీసుకుంటున్నాను. k ప్రాబిలిటీ ఆఫ్ 2 వాల్యూ అంటే 2k that equal to 3k 3/10. ఇప్పుడు మళ్ళీ 3k ఇక్కడ పెట్టాను, ప్లస్ 3k అని పెట్టేసి ప్లస్ ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ 3 అంటే 2k that equal to 5k that equal to 5/10. ఈ 5k యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇక్కడ రాయండి. ప్రాబిలిటీ ఆఫ్ 4 ఎంతండి, 3k 8k that equal 8/10. నెక్స్ట్ 8k ఇక్కడ రాయండి, ఫిఫ్త్ దాన్ని. ఓకే, 8k ప్లస్ ఏంటండి, ప్రాబిలిటీ ఆఫ్ 5k² that equal k వాల్యూ 1/10 ప్లస్ 1/10 హోల్ స్క్వేర్ 100 that equal LCM 81/100. ఏంటి మరి, సేమ్ మళ్ళీ యాజ్ ఇస్ రైట్ హియర్ 8k plus k² plus probability of 6 2k² that equal 8k plus 3k² that equal 8/10 plus 3/100 that equal 83/100.
ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్. సెవెంత్ ఏంటి? సేమ్ 8k plus 3k square plus probability of 7. 7k square plus k. That equals, what is that? 10k square plus 9k square. 9k plus 10k square. Okay, see here. Seventh one ఇక్కడ రాస్తున్నాను. Seventh one 9k plus 10k square. That equal 9 by 10 equal, what is that? Plus 10 by 100. 90 plus 10 by 100, that equal 100 by 100, that equal 1. See here, 0 నుండి మనకి ఏమొచ్చింది? మరి మనకి ఇక్కడ 1 వరకు వచ్చింది, అంతేనండి. ఇదండి ఫోర్త్ సొల్యూషన్. ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈజ్, అంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనం క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తోటి డినోట్ చేస్తాం, అందుకే మీకు ఇది రాశానండి ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటి? ఫిఫ్త్ వన్ ఏంటి? మీన్. ఫిఫ్త్ వన్ ఏంటండి? మీన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ మీన్ mu equals summation I is equal to 0 to 7 pi xi. ఈ pi దీన్నే మనం pi కింద తీసుకుంటామండి. ఇక్కడ నేను మళ్ళీ మీకు ఇక్కడ రాస్తున్నాను, pi xi అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనండి. See here, that equals, what is that? 0 into 0, లేదా ఇలా రాసుకుందాం. ఏంటది? p0 x0 ప్లస్ p1 x1 ప్లస్ p2 x2 ప్లస్ p3 x3 ప్లస్ p4 x4 ప్లస్ p5 x5 ప్లస్ p6 x6 ప్లస్ p7 x7. ఫస్ట్ x వాల్యూస్ రాస్తాను. 0 into p0 into what is that? 0 ప్లస్ x1 1 into k ప్లస్ 2 into 2k ప్లస్ రివర్స్, ఇది x3 ముందు తీసుకున్నాను, తర్వాత p3 తీసుకుంటున్నాను. రైట్. 3 2k ప్లస్ 4 3k ప్లస్ 5 k స్క్వేర్ ప్లస్ 6 2k స్క్వేర్ ప్లస్ 7 7k స్క్వేర్ ప్లస్ k. ఓకే. see here 0 k ప్లస్ 4k ప్లస్ 6k ప్లస్ 12k ప్లస్ 5k స్క్వేర్ ప్లస్ 12k స్క్వేర్ ప్లస్ 49k స్క్వేర్ ప్లస్ 7k. see here 10 10 22 23 అను. see here 30k 17 66 plus 66k square. Okay, since k equal to 1 by 10, substitute in here. 30 by 100 plus 66 by 30k, sorry, 30k 5 11 23 30. Okay, 30k plus 66 by 100. see here 300 plus 66 by 100, that equal 366 by 100, that equal 3.66. But sixth solution, variance sigma square equals summation I equal 0 to 7 pi xi square minus mu square. Okay, see here, that equal 0 into 0 square plus k into 1 square plus 2k into 2 square plus 2k into 3 square plus 3k into 4 square plus k square into 5 square plus 2k square into 6 square plus 7k square plus k into 7 square minus mu. What is mu? Mu equal 3.666. 3.66. Okay, whole square. 3.66 whole square. See here, that equals k 1 square 1 k 4 2s are 8 plus 8k plus 9 2s are 18k plus 4 square 16 3s are
81 48 48k. Okay, see here 25 plus 25k square plus 36 2s are 6 square 36 2s are 72 k square plus 49 into 7 k square 49 into 7 k square plus 49k minus 3.66 whole square. Okay, see here 49 7 మనం మీ దగ్గర క్యాలిక్యులేటర్స్ యూజ్ చేయాలని ఎట్లా క్యాలిక్యులేటర్స్ తీసుకెళ్తారు కాబట్టి 7 9 63 28 6 34. Okay, see here 343, that means 7 cube 8 9k. What is that? This, see here, this is 124k. K values 343 k square plus 72 plus k square plus 25 k square equal to 440. Now k value substituting here 1 by 10, that equal to 124 by 10 plus 440 by 100 minus 3.66 whole square. మీరు దీన్ని ఎల్సిఎం చేసేసి దీన్ని క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, మీకు డెసిమల్ వాల్యూ వస్తుంది. ఓకే, మీకు ఇదన్నీ ఇంత పెద్ద ప్రాబ్లాన్ని ఎందుకు చెప్పానంటే, ఎందుకంటే దీంట్లోనే అన్ని వస్తాయి మనకి ఎగ్జామ్లో అడిగేటి. ఒక్కోసారి డిస్ట్రిబ్యూషన్ అడుగుతాడు, ఒక ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ అనుకో 6 అని, ఫైండ్ కే వాల్యూ అని, మీన్ వేరియన్స్ అని, ఇలా సపరేట్ అడుగుతాడు. అవన్నిటిని కూడా నేను ఏం చేశాను, మీ యొక్క ప్రాబ్లంలో అర్థం కావాలని చెప్పేసి ఇవన్నీ చెప్పానండి. ఓకే, దీంట్లో మీకు ఒక చిన్న హోంవర్క్ ప్రాబ్లం ఇస్తానండి, మీరు దాన్ని చూడండి అమ్మా. సేమ్ దీంట్లోయే see here, this is the homework 2 problems here. For the discrete probability distribution, చాప్టర్ రాశానండి డిస్క్రీట్ అని. ఇక్కడ మనకి సార్ ఇంతకుముందు ప్రాబ్లమే మళ్ళీ రాసేయండి అనొద్దండి. ఇక్కడ ఏంటంటే మనకి 1 దగ్గర k, 2 దగ్గర 2k, 3 దగ్గర 2k అని ఉండే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం. కానీ ఇక్కడ అలా లేదండి. కానీ ఇక్కడ ఏమడిగాడు, ఫైండ్ k మీన్ వేరియన్స్. మనకి ఎగ్జామ్ లో కూడా ఇలానే అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ నేను ఏం చేశాను, ఈ ప్రాబ్లమ్ అని వేరియేషన్ లేకుండా అన్నిటిని ఎలా అడుగుతారో వాటన్నిటిని ఒకే దగ్గర మీకు చెప్పాను. ఒక్క ప్రాబ్లంలో అన్ని వేరియేషన్స్ చెప్పాను. ఇక్కడ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, దీన్ని పీడిఎఫ్ అని కూడా అంటాం మనం, ఆఫ్ ఏ వేరియట్ ఎక్స్ ఈజ్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఫైండ్ కే అన్నాడు, రోమన్ నెంబర్ 2 కండిషన్స్ తోటి ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ అడిగాడు. ఇక్కడ మళ్ళీ థర్డ్ వన్ ఏంటిది, ఇందులో మీన్ వేరియన్స్ దీంట్లో అడగలేదు, కానీ ఇక్కడ మీన్ వేరియన్స్ అడిగాడు. ఓకేనండి, ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి అమ్మా. మీకు డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.